ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ గురువారము. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకై మరణించుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. ఏలన మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు, ఎవ్వడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకై మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలన జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యెను. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు, లేదా మీరు మీ సోదరుని ఏల తృణీకరింతురు? మనమందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలువబడుదుము. ఏలన నా జీవము తోడుగా ప్రతి మోకాలు నా ఎదుట మోకరించును, ఎల్లరును దేవుని స్తుతింతురని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తి దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి యుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలను వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదుకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణ్యములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకగానే స్నేహితురాండ్రులను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.